నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోగా వైసీపీ పార్టీపై బురద చల్లడమే కాక వైఎస్ జగన్ రెడ్డిపై వినుకొండ మాజీ ఎమ్మెల్యే మొల్లా బ్రహ్మనాయుడుపై ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సవాలు విసురుతున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు మొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రొంపిచెర్ల మాజీ ఎంపీపీ మంగమ్మ మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ చేశారంటూ జీవి ఆంజనేయులు మాట్లాడిన మాటలకు స్పందించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీతో పాటు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి లబ్ధి చేకూరే విధంగా వైసీపీ ప్రభుత్వం పనిచేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక్కడ వ్యవస్థని నిర్వీర్యం ఎప్పుడు చేయకూడదండి. వ్యవస్థని ఎప్పుడైతే అభివృద్ధిలోకి తీసుకురాగలుగుతామో అప్పుడే ప్రభుత్వ రంగాలు అనేది చక్కగా పనిచేయగలుగుతాయి. ప్రభుత్వ రంగాలు పనిచేయాలంటే మనము ఒక నాయకుడిని ఎన్నుకున్నారు అని అంటేనే అక్కడే కనిపిస్తుంది మనకి ఏంటి మనం ఎలా రాజకీయం చేయాలని చెప్పేసి. మన జేబులు నింపుకోవటానికో లేకపోతే మన ఆస్తులు పెంచుకోవటానికో అని అన్నారు అని దానికోసం రాజకీయం అనేది చేయకూడదండి. ఇంకా మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఇక్కడ ఈ నర్సాపేట నియోజకవర్గం, నర్సాపేట అంటే పల్నాడు జిల్లా నియోజకవర్గానికి సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎక్కడ అభివృద్ధి అనేది ఈరోజు చూస్తే డ్రైనేజీ సిస్టమ్ పాడైపోయింది. మంచినీళ్ళు కూడా సరిగ్గా రాని పరిస్థితిలో ఉండాల్సిన పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అలాగే పిల్లలకు కావాల్సిన విద్యార్థులకి ఆ రోజు జగనన్న ప్రతి ఒక్కటి నాడు నేడు స్కూల్స్ పెట్టి విద్యా దీవెన కింద ప్రతి ఒక్క పిల్లవాడికి హాస్టల్ వసతి కానివ్వండి, మంచి భోజనంతో పాటు మంచి చదువుని, ఇంగ్లీష్ మీడియం చదువుని కూడా, ఎందుకంటే ప్రతి పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలి. డబ్బులు ఉన్నప్పుడే మనము ప్రైవేట్ స్కూల్లో చదివే స్తోమత లేని ప్రతి విద్యార్థిని కూడా గవర్నమెంట్ స్కూల్లో మంచి విద్యను నేర్పించాలన్న నినాదంతో ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలని మీరందరూ కూడా నీరుగార్చడం జరుగుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా స్కూల్ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు. ఎందుకంటే పిల్లలు ఈనాటి విద్యార్థులే రేపటి దేశ భావి భవిష్యత్తుకు ఉపయోగపడతారని కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయం కూడా, మహిళల మీద చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉండి కూడా ఆమె పదవిని ఆమె చక్కగా నిర్వర్తించాలి. ఎందుకంటే ఒక దళిత మహిళ, నేను హోమ్ మినిస్టర్ అయ్యాను, నా టైంలో నేను 10 మందికి సేవ చేయాలి అనే దృక్పథం హోమ్ మినిస్టర్ గారిలో కూడా కలగాలని చెప్పేసి కూటమి నాయకులు పగడ్బాలు మానేసి ప్రజలకు సేవ చేసే దాంట్లో ముందుండాలని చెప్పేసి కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 108, 104 ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు అనమాట. అలానే వైఎస్ జగనన్న కూడా 9 సూపర్ నవరత్నాలు పేరిట 9 కూడా 9 పథకాలు కూడా అందరిలోకి తీసుకెళ్లి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేయటం, ప్రజలందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకురావటం జరిగింది. మీరు ఈ రోజు ఏదో మేము గెలిచాము, మాకే ప్రజలు మా ఎందునే ఉన్నారు, మాకే ఓట్లు వేశారని అనుకుంటున్నారు. ఎవరికి ఎలా వచ్చినాయి అనేది భగవంతుడికి తెలుసు. కానీ ఈరోజు 11కి పడేశారు అని అనుకుంటున్నారు. జగనన్న ఎప్పుడు ప్రజల గుండెల్లోనే ఉన్నాడు, 11కి ఎప్పుడు వెళ్ళలేదు. అది ఆ భగవంతుడికే తెలుసు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మళ్ళీ జరుగుతాయని చెప్పేసి, అలాగే జగనన్న అంటేనే జనం అంటేనే జగనన్న అలాంటి నాయకుడిని మీరు, ఎందుకంటే ఆ రోజు కరోనా టైంలోనే 2 సంవత్సరాలు కూడా దానికే వెళ్ళిపోయింది. ఎందుకంటే కరోనా టైం అనేది ఎంత ప్రాణానికి సంబంధించినదో మీరు చూడొచ్చు. విజనరీ అంటున్నారు, ఇంత వయసున్న మీరే అప్పులు బాధలో కూరుకుపోయామని చెప్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొచ్చి ప్రజాపాలన చేశారు అంటున్నారు. మరి మీరు ఏ విధంగా డబ్బులు మీ దగ్గర ఉన్నాయని ఆ అప్పుల భారం నుండి మీరు సూపర్ 6 పథకాలు విడుదల చేశారు? మరి మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు సూపర్ 6 పథకాలు వెంటనే విడుదల చేయాలి కదా. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా మీరు ప్రవేశపెట్టిన పథకాలు ఏమున్నాయి అని చెప్పేసి మీరు విమర్శించడం మానుకోండి. ప్రజలకు సేవ చేసే దాంట్లో ముందుకు రావాలని చెప్పేసి రానున్న కాలంలో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని
అఖండ మెజార్టీతో మేము గెలిపించుకొని, ఎందుకంటే మాట తప్పని మడమ తిప్పని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు మా జగన్మోహన్ రెడ్డి గారు, అలానే ఆయన అడుగు జాడల్లోనే నడుస్తూ ఇంకొక అడుగు ముందుకే వెళ్ళాడు తప్పించి వెనక్కి ఎప్పుడు వెళ్ళడని నమ్ముకున్న కార్యకర్తల కోసం, నాయకుల కోసం, ప్రజల కోసం ఎప్పుడు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారని తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటూ పాత్రికేయులకి, నా తోటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తానికి నమస్కారం. నేను రొంపచల్ ఎక్స్ఎంపీపీ టి మంగమ్మ. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో మహిళలు అందరం కూడా వైసీపీ తరపున ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నిన్న వినుకొండలో స్టేట్మెంట్ అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గారు ఒక సవాల్ విసిరారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంతా కూడా నిర్వీర్యం, మా కూటమి ప్రభుత్వం చేసిందే మొత్తం కూడా అని చెప్తూ వస్తున్నారు. మీరు సూపర్ 6 పథకాలు అమలు చేశారు, దేనికి ఎక్కడ అమలు చేశారనేది చూపించండి. ఈరోజు తల్లికి వందనం అన్నారు, కానీ ఒక్క పిల్లవాడికి ఇవ్వటానికి మీరు చాలా కష్టాలు పడుతున్నారు. అది కాకుండా నలుగురిని కనండి, ముగ్గురిని కనండి అని చెప్పేసి మీరు చెప్తున్నారు. సంపద సృష్టించటం అంటే ఇదేనా? అంటే పిల్లల్ని కని జనాభాని ఎక్కువ చేసేసి మనం ఆర్థికంగా కోల్పోవాలని చూపిస్తున్నారా? సంపద సృష్టించటం అంటే ఇది కాదండి. మనము ఎవరైతే ఆ రోజు మీరు అన్నారు ఒక్కళ్ళ ముద్దు ఇద్దరు హద్దు, ముగ్గురు అసలే వద్దు అని నినాదం పలికారు. మరి ఈరోజు ఒక్కళ్ళ వద్దు ఇద్దరు కాదు ముగ్గురు ముద్దు అని చెప్పే పదానికి మీరు వచ్చారు అని అంటే, ఈ కూటమి ప్రభుత్వం ఆస్తులు అంటే అమరావతి దగ్గర ఆస్తులు దోచుకోవటం, అక్కడ ఉన్న రైతులందరినీ కూడా మోసం చేసి ఈరోజు రైతులు వాళ్ళ ఊరికి వెళ్ళాలన్నా కానీ టోల్గేట్ ఫీజు కట్టుకునే పరిస్థితికి ఈ కూటమి ప్రభుత్వం కల్పించిందంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరిట డైరెక్ట్గా మహిళామణులు అకౌంట్లోకి వేయటం జరిగింది. ఎందుకంటే బటన్ ఆ రోజు ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అనే పదాలు వాడారు. ముసలమ్మ ఏంటండి, ఈరోజు అదే బటన్ మీరు నొక్కండి. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ తీసుకుందాం, గ్యాస్కి వచ్చేటప్పటికి 3 సిలిండర్లు కూడా మీ అకౌంట్లోకి వస్తాయి ఫ్రీ అని చెప్పారు సంవత్సరానికి. 3 సిలిండర్ల మాట దేవుడు ఎరుగు, కానీ ఒక్క సిలిండరానికే ఈరోజు నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నాము. ముందస్తుగానే మీరు ఇవన్నీ కూడా మీరు అట్టుపెట్టేసుకొని సామాన్యుల మీద భారం మోపుతున్నారని అర్థమవుతుంది. ఏంటంటే ఇది ప్రజల మీద భారం సిల్లుబడే కార్యక్రమం తప్పించి ప్రజలకు మేలు చేసిన ఇది ఏ కోసాన కూడా లేదని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులు, మీరు ప్రజల కోసం ఏమన్నా మంచి చేయాలనుకుంటే ప్రజల్లో తిరగండి, వాళ్ళకి కావలసిన మౌలిక వసతుల కోసం పాటుపడాలని చెప్పేసి కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా పని తక్కువ ప్రచారం ఎక్కువ అన్న రీతిలో కూడా వెళ్ళిపోతా ఉంది. ఇది కాదండి, ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు, ఇందాక మా తోటి సోదరులందరూ కూడా మాట్లాడింది. ఫ్రీ బస్ పెట్టారు, ఎవరికి ఉపయోగం అండి? ఈరోజు మీరు అన్నట్టు మహిళలు కొట్టుకునే స్థితికి మీరు కల్పించారు అవకాశాన్ని. మీరు ఫ్రీ బస్సులు ఎవరు అడగలేదండి, ఎవరి కష్టంతో వాళ్ళు బతుకుతున్నారు, ఎవరికి తగ్గ వారి దానితో ప్రయాణించగలుగుతారు. దానివల్ల మహిళలకు ఇబ్బంది అవుతుంది, అలాగే మగవారికి కూడా ఇబ్బంది అవుతుంది. దాన్ని ఫ్రీ బస్సులు ఇచ్చే బదులు ఛార్జీలు తగ్గించండి, అందరికీ కూడా సకాలంలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఈరోజు ఆర్టీసీ బస్సు ఎక్కడ పెడితే అక్కడ, ఇంతకుముందు ఒక స్టాప్ అనేది ఉంటుంది, ఎక్కడ పెడితే అక్కడ ఆపపోతే మహిళలే ఆర్టీసీ వాళ్ళని కూడా తిడుతున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, బరాయించి వాళ్ళ మీద తగాదకి వెళ్ళిపోతున్నారు. ఇది కాదండి, ఇది సభ్యత సంస్కారం అని అనిపించుకోదు. ఎందుకంటే ప్రభుత్వము కొన్ని నియమాలు అనేది నియమించడం జరిగింది. అది ఎవరు? బిలో పవర్టీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి, అలాగే కులమత వర్ణ వర్గ విచక్షణ లేకుండా పరిపాలించే రాజకీయం. అలాంటి నినాదంతో ముందుకు రావాలి తప్పించి ఇలా కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ అమ్మఒడిని మీరు కాపీ కొట్టారు. జగనన్న ప్రతి పథకం కూడా అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, తల్లికి దీవెన కానివ్వండి, అలాగే విద్యా దీవెన, విద్యా వసతి, అట్లాంటి పథకాలన్నీ కూడా మీరు నిర్వీర్యం చేశారు. ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, ఇందాక సోదరి చెప్పినట్లు పోలీస్ వ్యవస్థని కూడా బస్టు పట్టిస్తున్నారు. ప్రజల్ని రక్షించాల్సిన రక్షక భటులే ఈరోజు వాళ్ళని తప్పుదావ పట్టిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమమైన కేసులు పెట్టేసి
వాళ్ళని ఎట్లా ఇది చేస్తే మా ప్రభుత్వం పేరు చెప్పుకుంటుంది అని అంటున్నారు. రాష్ట్రంలోనే ముందడుగులో పోలీస్ వ్యవస్థ ఉంది అన్నారు. నిజంగానే పోలీస్ వ్యవస్థ మీ తొత్తులుగా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎంతో కష్టపడి చదువుకొని ఒక సేవ చేయాలనే దృక్పథంతో వచ్చిన పోలీసు వారిని కూడా పక్కదారి పట్టిస్తున్నారు. నిజమైన న్యాయ వ్యవస్థ అనేది నిజంగా ఎక్కడ అన్యాయం జరుగుతుందో వారి కోసమే పాటుపడాలి తప్పించి ఇలా మన స్వార్థానికి వాడుకోకూడదని రాజకీయ నాయకులు, అందులో ముఖ్యంగా కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే రైతులకు సంబంధించి కూడా చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే రైతు మంచిగా ఉంటేనే ఈ దేశం సుభిక్షంగా ఉండగలుగుతుంది. రైతు కష్టం మీదే మనందరం కూడా, ఏ ఉద్యోగస్తులైనా లేకపోతే ఎక్కడ నీడ పట్టిన బ్రతికే ప్రతి ఒక్కరం కూడా మనము రైతు సంక్షేమంగా ఉండగలిగినప్పుడే మనందరం కూడా అభివృద్ధిలోకి రాగలుగుతామని చెప్పేసి వారికి సరైన గిట్టుబాటు ధరని కల్పించండి. ఎందుకంటే రైతు ఆరుగాలం పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర వచ్చినప్పుడే సంతోషంగా ఉండగలుగుతారు. అలాంటి వాళ్ళ మీద మీరు కక్ష పూరితంగా మేమే రేట్లు పెంచేసాము అని చెప్పి, అంటే పేపర్లకి లెక్కలు ప్రకటనలు ఇవి మాత్రం ఇవ్వద్దని దయచేసి కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో నిన్న కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు బ్రహ్మనాయుడు గారి మీద ఒక సవాల్ విసిరారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసండి, ప్రజలందరికీ కూడా తెలుసు ఎక్కడ ఎలా అభివృద్ధి జరిగిందనేది, ఎవరి జేబులోకి ఎంత వచ్చి పడ్డాయి అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. మీరు అన్నారు కదా ప్రతి ఇంటికి వెళ్దాము, ఎక్కడ ఏ అభివృద్ధి జరిగిందో నిరూపిద్దామని చెప్పేసి. వెళ్దామండి, మా జగన్మోహన్ రెడ్డి గారే అవసరం లేదు, మహిళలు చాలండి. నిజాయితీగా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారి దగ్గరికి వెళ్ళటానికి ధైర్యంగా, ఒక్క నిజాయితీ ఉంటే చాలండి, ధైర్యంగా వెళ్ళగలిగే సత్తా మహిళలకే ఉందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటి